ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సర్ప్రైజ్ అనేది శనగ దోశలు ఎలా పోసుకుంటారో వీడియో చూపెడతా. శనగలు నానబెట్టినాం, ఇవి మొలకొచ్చినాయి. ఇప్పుడు మొలకొచ్చిన తర్వాత వీటిని గ్రైండర్ పట్టుకోవాలి. పిండి ఇప్పుడు రుబ్బుడు అయిపోయింది. శనగలు నానబెట్టుకొని పిండి రుబ్బుకున్నాం. ఇప్పుడు ఇందులో టమాటా, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఇప్పుడు దీని దోశ ఎలా పోసుకున్నాం, దీన్ని మొత్తం కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసి వేసినాం. మొత్తం ఇలా గంటతోటి కలుపుకోవాలి. మొత్తం పిండిని కలుపుకోవాలి. శనగపిండి దోశ కాబట్టి కొంచెం అంతా పైన ఈ పేనానికి నూనె రాసుకోవాలి. ఇక పిండి ఇలా వేసుకొని ఇలా శనగపిండి దోశ ఇది. ఈ శనగపిండి దోశ కొంచెం మందం పోసుకోవాలి, ఎందుకంటే రుచి వస్తుంది. దీన్ని ఇలా ఉల్టా పల్టా వేసుకోవాలి. ఒకసారి ఉల్టా పల్టా వేసుకున్నాం. రెడీ అయింది. తీసి వేరే ప్లేస్కి వేసుకోవాలి. మొత్తం పిండి ఇలానే దోశలు పోసుకోవాలి. మొలక శనగలు రుబ్బుకొని దోశ పోసుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చి శనగలు మొలకొచ్చిన తర్వాత రుబ్బుకున్న తర్వాత వాటిని దోశ చేసుకున్నాం. ఇగో పల్లి చట్నీ, ఈ మొలకొచ్చిన శనగలను ఈ పల్లి చట్నీ దోశ చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది.